అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే సీక్రెట్ టెంపుల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింత రూపం, ఒళ్ళంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండడం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్ళను అఘోరాలు అని పిలుస్తారు. వీళ్ళ చేతుల్లో చాలా పవర్ ఉండటం వల్ల వీళ్ళను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు. అఘోరాలు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికే కేటాయిస్తారు. కాళీమాతకు సేవకులుగా లేదా శివుడు భైరవ అవతారానికి భక్తులుగా అఘోరాలను పిలుస్తారు. కేవలం శివరాత్రి, కుంభమేళ సమయాల్లో పగటిపూట మాత్రమే కనిపించే అఘోరాలు ఇతర హిందూ దేవుళ్ళు, దేవతలను పూజించడాన్ని ఏమాత్రం నమ్మరు. కేవలం శివుడు మాత్రమే అత్యంత శక్తివంతమైన దేవుడని, మోక్ష ప్రాప్తిని కలిగిస్తాడని నమ్ముతారు. అఘోరాలు కాశీలో మొదట పుట్టారు. ఆ తర్వాత అనేక ఆలయాల్లో కనిపిస్తూ ఉంటారు. మరి అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే సీక్రెట్ టెంపుల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాళీమాత శక్తి పీఠాల్లో ఒకటి కాళీమాత ఆలయం. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీనిని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలా మంది అఘోరాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారట. విద్యాంచల్ పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసురుని చంపిన తర్వాత ఇక్కడ ఉన్నట్లు నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టూ అనేక గుహలు ఉంటాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తుంటారట. కపిలేశ్వర్, మదురై ఈ ఆలయం అఘోరాలకు ప్రత్యేకంగా చెప్తారు. ఈ ఆలయానికి దగ్గరగా ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరాలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు. తారాపీఠ్ వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హట్ అనే చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్గా పిలుస్తారు. ఇక్కడ సతీదేవత తారాదేవిగా పూజించబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ మంత్రతంత్రాలు చేస్తూ ఉంటారు. కాళీ మందిరం కోల్కతా దక్షిణేశ్వర కాళీ ఆలయం దక్షిణేశ్వర్కి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరాలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.